నమస్కారం. ఉరిమెట్ల రాజలింగం. నేను మాజీ ఎంపీగా పనిచేసిన ఉమ్మడి రామగుండం మండలానికి మురుమూరు గ్రామం అంతర్గా మండలం. 24వ తారీఖు నాడు మా గ్రామంలో గ్రామ సభ నిర్వహణ కోసం వచ్చినటువంటి తహసీల్దార్ గారిని గ్రామ పంచాయతీ ముందే మా ఇల్లు ఉంటుంది. అక్కడ మా మిస్సెస్ అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సిస్టమ్ను ఆయన ఒకసారి పరిశీలించమని కోరడం జరిగింది. కోరిన వెంటనే ఆయన దాన్ని చూడకుండా అనుచితంగా ప్రవర్తించి అహంకారంతో నేను తహసీల్దారు నన్ను ఈ డ్రైనేజ్ చూడమంటావా, నీకు బుద్ధి ఉందా, ఏం చదువుకున్నావు అని చెప్పి ఇష్టారీతిగా మాట్లాడమే కాకుండా వాళ్ళ గ్రామ పంచాయతీ సిబ్బందిని మా ఇంటికి పంపించి మా మిస్సెస్ను ఆఫీసులోకి పిలిపించి నిల్చుండబెట్టి నువ్వేం చదువుకున్నావు, నీకు ఇదేనా సంస్కారం, మీరు ఇంతేనా, మీ జాతి ఇంతేనా అనే విధంగా మాట్లాడి ఆయన అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బంది ముందు మా గ్రామ ప్రజల ముందు కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నాకు మా భార్య ఫోన్ చేయగానే వెంటనే నేను మా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అంతా కలిసి మేము గ్రామంలో వేరే కార్యక్రమాలు ఉంటుంది అక్కడికి వెళ్ళి మేము అక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే నన్ను చూసి కూడా ఏం ఉరిమెట్ల రాజలింగం, నీ పద్ధతి ఇదేనా, నువ్వేం నేర్పిస్తున్నావు, నీ సంస్కారం ఇదేనా, నువ్వు ఇంతేనా, నువ్వు దళిత నాయకులు అయితే మేము భయపడాలనా, నేను డ్రైనేజ్ చూడమంటదా మీ భార్య, నన్ను నేను డ్రైనేజ్ చూసాను ఆఫీసర్నా, నేను తహసీల్దారు, నేను జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకుని, నేను మున్నూరు పటేల్ను, నా జాగ్రత్త ఇంకోసారి ఈ విధంగా ప్రవర్తిస్తే బాగుండు అని చెప్పి ఆయన చేతులు చూపెడుతూ ఆయన తక్షణమే అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. మేము వివరణ కోరినా కూడా వివరణ ఇవ్వకుండా అక్కడ నుండి నాకు పని ఉన్నది, మీతో మాట్లాడే సమయం వృధా, మీరు మారరు, మీ జాతి ఇంతే అనే విధంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కావున దయచేసి జిల్లా కలెక్టర్ గారు ఆయనను తక్షణమే విధుల నుండి తప్పించి పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆయనను తక్షణమే విధుల నుండి తొలగించి నాకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. నేను సంఘంలోకి వెళ్ళి దళిత సంఘంలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకుడి మధ్య ప్రజల కోసం అయితే స్వచ్ఛందంగా సేవ చేసినటువంటి నాయకుడి నా గురించి ప్రజలకు తెలుసు. ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ఒక సమస్యను చెప్పడానికి ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆయన యొక్క వాక్యాలు ఆమెను అవమానపరిచే విధంగా ఉన్నాయంటే ఈరోజు ఎంఆర్ఓ డ్యూటీ అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావో నువ్వు ఒకసారి ఆలోచించుకో. సమస్యలు ఎక్కడ ఉంటాయి? సమస్యలు దళిత వాడలనే ఉంటాయి. మీరేదో చెప్పుక తిరుగుతాను సమస్యలు మేము పరిష్కారం చేస్తామని, కానీ మీరు పరిష్కారం చేసేటువంటి ఆలోచన అంత మంచి మనస్తత్వం మీకు లేదు. మీకు అలాంటి మనస్తత్వం అందరినీ ఆదరించి సమస్యలు పరిష్కరించే అటువంటి ఆలోచన లేనప్పుడు ఆ ఉద్యోగానికి రిటైర్మెంట్ ప్రకటించుకొని, లేకపోతే ఆ ఉద్యోగానికి మీరు ఆ ఉద్యోగం నుండి తొలగిపోయి మీ ఇంటికాడ పటేలగిరి చేసుకొని వ్యవసాయం చేసుకొని. అందరికీ నమస్కారం. నేను పెండ్యాల మహేష్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నా. మొన్న 24వ తేదీ రోజు అంతర్గాం తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి తూమ్ రవీందర్ పటేల్ అని వ్యవహారిక నామంగా వ్యవహరించే తూమ్ రవీందర్ తహసీల్దార్ గారు మరి ఆయన టీఎన్జిఓ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నానని చెప్పి మురుమూరు గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది. మురుమూరు గ్రామానికి ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి రవీందర్ పటేల్ గారు గ్రామ సభ నిర్వహించడం కోసం అక్కడికి రావడం జరిగింది. గ్రామ సభ పెట్టేదే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తమ దృష్టికి తీసుకుపోవడానికి, సమస్యలు మీ దృష్టికి వస్తే పరిష్కారం చేయడానికి. గౌరవ మా శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్న గారు కానీ, మంత్రిగా శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు సార్ గారిని, యావత్ తెలంగాణ రాష్ట్ర మంత్రులతో పాటు మరి ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న నేపథ్యంలో ఇది ప్రజాపాలన, వెనుకటున్న దొరల పాలన కాదు అనే ఉద్దేశంతో పబ్లిక్ తరఫున రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి ఒక పబ్లిక్ ల ప్రతినిధిగా ఉన్నటువంటి ఉరిమెట్ల రాజలింగం అన్న వారి సతీమణి సుజాత అమ్మగారు వారు అక్కడ ఉండి మా గ్రామంలో ఉన్న సమస్యలు గౌరవ మన తహసీల్దార్ అయిన సార్ మీరు రండి చూడండి అని చెప్పి అంటే అవందరి ముంగట అతి దారుణంగా, అవహేళనగా, అనుచితంగా వ్యవహరించి ఒక అహంకార పూరితంగా నేను ఒక జిల్లా అధ్యక్షుడిని టీఎన్జిఓకి, నాకు కలెక్టరే పెద్ద విషయం కాదు, నువ్వు నన్ను అడుగుతావా, నువ్వేంది అసలు అని చెప్పి చెప్తా ఉంటే నేను మిసెస్ ఉరిమెట్ల రాజలింగం సార్ నేనేం తప్పుగా మాట్లాడలేదని చెప్పినా కూడా మళ్ళీ గ్రామ పంచాయతీలోకి పిలిపించుకొని నిలబెట్టి మాట్లాడి మళ్ళీ ఈ విషయం తెలుసుకున్న ఉరిమెట్ల రాజలింగం అన్న గారు అక్కడికి వచ్చి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా కుల వివక్షత చూపుతూ నిజంగా దౌర్భాగ్యం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి భారత రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేయాల్సినటువంటి తహసీల్దార్ గారు అన్ని విషయాల పట్ల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గా ఉండి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇంతకుముందు సీనియర్ నాయకులు బాపన్న గారు చెప్పినట్టుగా ఏదైనా అంటే దళిత నాయకులు ఏదైనా విషయం తీసుకొస్తే మీకు ఇది అలవాటుగా మారిందనే రకంగా అవహేళన చేయడం చాలా దౌర్భాగ్యం. నిజంగా ఆమె మురుమూరు గ్రామ ప్రజల పక్షాన నిలబడ్డటువంటి సుజాత గారి పట్ల, ఉరిమెట్ల రాజలింగం పట్ల మీరు వ్యవహరించిన తీరు నిజంగా కూడా ఖండించాల్సిన, యావత్ ప్రజలందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దాంట్లో భాగంగానే నిన్న పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేయగానే మా ఎమ్మెల్యే గారు కూడా చాలా సీరియస్ గా పనిచేసేటువంటి అధికారులను గౌరవిస్తాం,
ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారులకు అండగా నిలబడతాం. ప్రజలను విస్మరించి, ప్రజలను అగౌరవపరిచి, ప్రజలను అందులో దళితులను గిట్ట అగౌరవపరిచే తగ్గేదేలే అని చెప్పి మా శాసనసభ్యులు కూడా చాలా సీరియస్ గా దీని విషయంలో దృష్టి సారించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని చేతులు జోడించి కోరుతా ఉన్నాం. నిజంగా ప్రజల కోసం మీరెట్లా పనిచేస్తున్నారో మేము కూడా పబ్లిక్ రిప్రజెంట్ గా పనిచేస్తున్న నేపథ్యంలో మా పట్ల గాని, ముఖ్యంగా దళితుల పట్ల ఆ విధంగా వ్యవహరించినటువంటి తహసీల్దార్ గారిని వెంటనే విధుల్లో నుంచి తొలగించి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆయన సాక్షులను కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఆయనను యుద్ధ ప్రాతిపదికన విచారణ బహిరంగ అక్కడ విచారణ జరిపి, ఎక్కడైతే సంఘటన జరిగిందో, అఫెన్స్ జరిగిందో అక్కడ విచారణ జరిపి ఆయనను రిమాండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.